జనరల్‌గా వంకాయ చాలా మందికి చాలా ఇష్టమైన వెజిటబుల్. అండ్ దాంతో చేసుకునే టైప్స్ ఆఫ్ రెసిపీస్ అయితే చెప్తూ ఉంటే ఇంకా అలా వస్తూనే ఉంటాయి. అలా ఉన్న చాలా రెసిపీస్‌లో ఇది ఒకటి. ఈ రెసిపీ పేరు దహీ బెంగాన్. కొంచెం డిఫరెంట్‌గా, టేస్టీగా చాలా అద్భుతంగా ఉంటుంది. పెరుగు ఎక్కువ తినని వాళ్ళు కూడా దీన్ని తింటారు. దానికోసం ముందు ఒక పెద్ద సైజ్ వంకాయని సర్కిల్స్ లాగా కట్ చేసుకోండి. వాటికి అప్లై చేసే మసాలా పేస్ట్ కోసం ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్, ఒక టీ స్పూన్ చింతపండు రసం వేసుకుని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. కట్ చేసుకున్న వంకాయ ముక్కలకి ఫ్లేవర్ లోపల దాకా వెళ్ళడానికి ఫోర్క్తో ఈ వీడియోలో చూపించేటట్టు పోక్ చేసుకోండి. ఇలా చేసుకుంటే ఆ మసాలా పేస్ట్ని వంకాయ ముక్కలు బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇప్పుడు ముందుగా చేసుకున్న మసాలా పేస్ట్ని ఆ ముక్కలకి బాగా అప్లై చేసి మ్యారినేషన్ కోసం పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పెరుగుని లంప్స్ లేకుండా స్మూత్గా చేసుకొని సరిపడ ఉప్పు వేసుకొని రెడీ చేసుకోండి. ఈలోపు తవా మీద ముందుగా మ్యారినేట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోండి. మీకు కావాలంటే షాలో ఫ్రై చేసుకోవచ్చు, నార్మల్గా ప్యాన్ మీద కొంచెం ఆయిల్తో ఫ్రై చేసుకోవచ్చు. వంకాయ లోపల నుండి కుక్ అయ్యి పైన అప్లై చేసిన మసాలా పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కల్ని ఇలాగే తినేయచ్చు. ప్లస్ ఫ్రై చేసుకునే ముందు కొంచెం సూజీ యాడ్ చేసి పైన అలా అంటించి ఫ్రై చేస్తే ఒక క్రిస్పీ ఎలిమెంట్ యాడ్ అయ్యి రసం, పప్పుచారు ఇలాంటి వాటిలోకి సైడ్ డిష్గా ద బెస్ట్ సెట్ అవుతుంది. ఇప్పుడు పెరుగు పోపు కోసం కొంచెం ఆవాలు, జీరా, ఎండుమిర్చి, కరివేపాకు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, కావాలనుకుంటే మీరు ఆనియన్ స్కిప్ చేసుకోవచ్చు. ఇవి వేసుకొని ఆనియన్ ముక్కలు ఒక 50% కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఫైనల్గా ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెరుగులోకి మనం చేసుకున్న పోపు, ఇంకా ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలు రెండు కలిపి బాగా మిక్స్ చేసుకోండి. రెండు యాడ్ చేసుకునే ముందు అవి రెండు బాగా కూల్ అయ్యాక యాడ్ చేసుకోండి. లేకపోతే వేడికి పెరుగు కర్డిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అన్నీ వేసి మిక్స్ చేసుకున్నాక దాన్ని ఒక 10 to 15 మినిట్స్ పాటు అలా వదిలేయండి. ఫ్లేవర్స్ అన్నీ పెరుగులోకి బాగా ఇన్ఫ్యూజ్ అయ్యి తినేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. కమ్మగా ఉండే పెరుగు, మధ్యలో ఫుల్ ఫ్లేవర్స్తో ఉండే వంకాయ ముక్కలు, వేడి వేడి అన్నంతో కలిపి తినడం స్టార్ట్ చేస్తే ఎంత తిన్నారు అని తెలియకుండా తినేస్తారు. పక్కా ట్రై చేయండి. చేసినప్పుడు నన్ను గుర్తుపెట్టుకోండి. ఈరోజుకి ఇంతే. మళ్ళీ రేపు కలుద్దాం.